మీరు ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా రమణాశ్రమంని విజిట్ చేయండి. ఇది వచ్చేసి ఆశ్రమం ఎంట్రన్స్. ఆశ్రమంలోకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ ఇలాగ ఒక బుక్ స్టోర్ కనిపించిద్ది. ఈ బుక్ స్టోర్ లో రమణ మహర్షికి సంబంధించిన బుక్స్ అన్నీ ఉంటాయి. మేము కూడా ఒక 2 బుక్స్ తీసుకొని ఉండే, అవి మీకు లాస్ట్ లో చూపిస్తాను. 1922 టు 1950 వరకు కూడా రమణ మహర్షి గారు ఈ ఆశ్రమంలోనే ఉండేవారంట. ఇది ఒక పెద్ద మెడిటేషన్ హాల్ లాగా ఉంది. చాలా మంది ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్నారు. ఆశ్రమంలో అయితే దగ్గర దగ్గర ఒక 3-4 మెడిటేషన్ హాల్స్ ఉన్నాయి. ఆశ్రమం అంతా కూడా ఇంత సైలెంట్ గా ఉందంటే అసలు పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు కదా, అలా ఉంది అసలుకి. అంటే కింద పిన్ వేస్తే కూడా వినిపిస్తుందేమో అన్నంత నిశ్శబ్దంగా ఉంది ఆశ్రమం. మస్తు రిలాక్సింగ్ గా ఇంకా పీస్ఫుల్ గా అనిపించింది. ఇదొక పురాతనమైన బావి అంట. అప్పట్లో రమణ మహర్షి గారు ఈ బావిలో వాటర్ యూజ్ చేసేవారంట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆశ్రమంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టార్టింగ్ లో ఈ ఆశ్రమం ఒక చిన్న ఇల్లు లాగా ఉండేనంట, తర్వాత దీన్ని డెవలప్ చేశారంట. మీరు అలాగే నడుచుకుంటూ కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఇట్లా మొత్తం చెట్లు కనిపిస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి రమణాశ్రమం బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచే మనకి స్కందాశ్రమంకి ఎంట్రన్స్ కూడా ఉంటది. ఇది కాకుండా ఇంకో రూట్ కూడా ఉంటదంట స్కందాశ్రమంకి. ఇదిగోండి ఇక్కడ రాశారు చూడండి, ఇది వచ్చేసి ఆశ్రమం టైమింగ్స్. ఇక్కడ నుంచి మనం ఒక 1.4 కిలోమీటర్స్ అయితే నడవాలి. విరూపాక్ష కేవ్స్ కి కూడా సేమ్ ఇదే రూట్. రమణ మహర్షి గారు కొద్ది రోజులు విరూపాక్ష కేవ్స్ లో, ఇంకా కొద్ది రోజులు స్కందాశ్రమంలో నివసించేవారంట. రమణాశ్రమమే పీస్ఫుల్ గా ఉందంటే బాబోయ్, స్కందాశ్రమం అయితే ఇంకా పీస్ఫుల్ గా ఉంది. ఆశ్రమంలో అయితే ఎక్కడా కూడా అసలు మొబైలే ఎలో లేదు. కనీసం ఒక సెల్ఫీ కూడా తీసుకొని ఇవ్వట్లేదు. మేమైతే వాళ్ళు చూడనప్పుడు చూసి తీసామన్నమాట ఈ వీడియోస్ కూడా. మేమేంటంటే ఫస్ట్ అందరం కలిసే వెళ్ళాము, స్కందాశ్రమంకి వెళ్దాము అని చెప్పేసి. అయితే తర్వాతకి మధ్యలో వెళ్ళేసరికి కాళ్ళు అయితే బాగా నొప్పిలేసాయి. అయితే మేము ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేయాలన్నమాట. మళ్ళీ ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పటికి కాళ్ళు ఇంకా నొప్పిలేస్తాయేమో, రిస్క్ అవుద్దేమో అని చెప్పేసి ఎందుకులే అని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాం. రూమ్కి అయితే వచ్చేసాం కానీ నా మనసు అంతా అక్కడే ఉండే, వెళ్తే బాగుండు అని చెప్పి. అయితే మా ఆయన ఇదంతా కాదు, నువ్వు అట్లాగే అంటావు, ఏదైతే అది అయిందిలేరా అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చాడు. ఇంకా తర్వాత ఓన్లీ నేను మా హస్బెండ్ ఇద్దరమే వచ్చాము. సెకండ్ టైం వెళ్ళినప్పుడు మా పాపని మా తమ్ముడి దగ్గరే ఉంచేసి నేను మా హస్బెండ్ ఇద్దరమే వెళ్ళాము. ఆశ్రమం వరకు కూడా సేమ్ రూట్ అంతా ఇలాగే ఉంటది. ప్రెసెంట్ ఉన్న 5G వరల్డ్ లో ఇలాంటి ప్లేసెస్ రాను రాను చాలా తగ్గిపోతున్నాయి. మీరు అరుణాచలం వస్తే గనక కొంచెం టైం తీసుకునైనా ఈ ప్లేస్ విజిట్ చేయండి. నిజంగా అంత బాగుంది. అంటే మనకు ఒక స్ట్రెస్ రిలీఫ్ లాగా అనిపిస్తుంది అనమాట ఈ ప్లేస్. అమ్మో రూట్ అంతా ఇలా ఉంది ఏంటి, మీరు నడవలేమని మాత్రం అనుకోమాకండి. ఫస్ట్ లో నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ తర్వాత అనిపించింది నాకు మరీ అంత రిస్క్ అయితే ఏం కాదు, నడవచ్చు అని చెప్పేసి. ఇక్కడ మీకు దారిలో సైడ్ కి చిన్న చిన్నవి విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఒరిజినల్ స్టోన్ తోటి చెక్కిన విగ్రహాలంట. అంటే వాళ్ళే స్వయంగా చేతితోటి చెక్కుతున్నారు అక్కడ కూర్చొని. కాస్ట్ కూడా బాగా చెప్తున్నారు. మేము ఒకటి బుద్ధాది తీసుకుందాం అనుకున్నాము. వాళ్ళు అరౌండ్ 3500 ఏమో చెప్పాడు. లాస్ట్కి 3200 ఇస్తా అన్నాడు, కానీ మాకు ఇంకా బాగా ఎక్కువ అనిపించింది, కాస్ట్ తీసుకోలేదు. బాగా ఏజ్డ్ పర్సన్స్ కూడా వస్తున్నారనమాట పైకి ఆశ్రమం చూద్దామని చెప్పి. 60-70 ఇయర్స్ వాళ్ళు కూడా చిన్నగా నడుచుకుంటూ వస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఒక్కటే సరిపోయింది. బాబోయ్
ఇంకోటి ఏంటంటే ఇక్కడికి చాలామంది ఫారినర్స్ కూడా వస్తున్నారు ఆశ్రమం చూడడానికి అని చెప్పేసి. అయితే నేను కొంతమందిని అడిగాను, వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే కొంతమంది ఇక్కడ 6 వీక్స్ నుంచి ఇక్కడే ఉంటున్నామని చెప్పారు, కొంతమంది 2 months నుంచి అని చెప్పారు. అయితే కొంతమంది అయితే అసలు పర్మనెంట్గా ఇక్కడే సెట్ అయిపోయారనమాట, ఇంకా ఫారెన్ నుంచి వచ్చి. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ నుంచి కూడా వచ్చి ఇక్కడ మన లైఫ్ స్టైల్ మన కల్చర్ని ఫాలో అవుతున్నారంటే నిజంగా చాలా గ్రేట్. రాళ్ళు చూసారా ఎట్లున్నాయో, చూసుకోకుండా నడిస్తే అవుటే. ఇంకా రొప్పి వస్తుంది. అదంతా నడిచి ఈ వ్యూ చూడగానే అసలు నడిచిన నొప్పంతా పోయింది. కెమెరాలో కంటే కూడా రియల్గా చూస్తే ఇంకా బాగుండే వ్యూ. చూడండి అసలు ఎంత బాగుందో. ఇది వచ్చేసి టెంపుల్ వ్యూ. మొత్తం అరుణాచలం అంతా కనిపిస్తుంది, పెద్దగా సిటీ అంతా కనిపిస్తుంది. అక్కడ చూడండి పెద్ద గోపురము, అది వచ్చేసి రాజగోపురము. పక్కన అన్నీ ఇంకా మిగతా చిన్న చిన్న గోపురాలు, మొత్తం 8 గోపురాలు అన్నీ కనిపిస్తాయి. 8 గోపురాలు అన్నీ కనిపిస్తాయి చూడండి ఇక్కడ నుంచి. చాలా బాగుంది నిజంగా. సో కనిపిస్తుంది కదా, ఇదే స్కందాశ్రమం ఎంట్రన్స్. అక్కడ మనకి వ్యూ పాయింట్ కనిపించింది కదా ఇందాక, అక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutes నడిస్తే మనకి ఆశ్రమం వచ్చేసిద్ది. ఇక్కడ ఉంది చూడండి, ఇలా డౌన్కి వెళ్ళిపోతే మనకి విరూపాక్ష కేవ్స్ వస్తాయి. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళలేదు, అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోయాము. ఇదే అన్నమాట ఆశ్రమము. చాలా బాగుంటది, లోపలైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అయితే నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. మోస్ట్లీ ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. మనం రమణాశ్రమంలో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు ఫ్రీగానే. అయితే వాళ్ళకు ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం రూమ్స్ బుక్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ లింక్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. 3 months బిఫోరే బుక్ చేసుకోవాలన్నమాట. మాకైతే 35 to 40 minutes పట్టింది పైకి రావడానికి, నాన్ స్టాప్గా. మేము ఎక్కడ ఆగలేదు ఇంకా, అంటే ఒక 2 minutes అలా రెస్ట్ తీసుకున్నాము. 35 to 40 minutesలో ఆశ్రమంకి అయితే వచ్చేసామన్నమాట. చాలామంది ఏంటంటే వ్యూ పాయింట్ వరకు వచ్చేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నారు, ఎందుకులే ఏముంది ఇంకా దూరమేమో అని చెప్పేసి. యాక్చువల్గా వ్యూ పాయింట్ నుంచి ఇంకొక జస్ట్ 5 minutesలో వెళ్తే మనకి ఆశ్రమం వచ్చేసిద్ది. అక్కడికి కూడా వెళ్ళి చూసి రండి. ఆశ్రమం చాలా బాగుంది, అంటే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. మీరు వెళ్ళి ఒక 5 minutes అలా కూర్చొని మెడిటేషన్ చేస్తే చాలా మంచిగా అనిపించింది. ఇంత దూరం వచ్చాం కదా, మళ్ళీ ఊరికే రాము కదా మనం. మనకి ఎక్కేటప్పుడే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, బాగా కొంచెం ఆయాసం వస్తుంది అనమాట. దిగే అప్పుడు అంత డౌన్ కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ ఆశ్రమం వచ్చేసి 4:30కే క్లోజ్ అనమాట. చాలామందికి పాపం తెలియకుండా పైకి వచ్చేస్తున్నారు. మీరు వచ్చే ముందే కొంచెం చెక్ చేసుకోండి. 3 months బిఫోర్ అన్నా కదా, ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఏప్రిల్లో రమణాశ్రమంకి వెళ్ళాలనుకుంటే జనవరిలోనే మీరు రూమ్స్ అనేది బుక్ చేసుకోవాలి. సో స్టార్టింగ్లో చెప్పా కదా, మేము ఒక 2 books తీసుకున్నాం రమణ మహర్షికి సంబంధించినవి అని చెప్పి. ఇవే అనమాట ఆ 2 books. ఒక బుక్ నేమ్ వచ్చేసి ఆత్మ సాక్షాత్కారము, అండ్ ఇంకో బుక్ నేమ్ వచ్చేసి నా రమణాశ్రమ జీవితం. ఏంటక్క ఈ బుక్స్ మీరు నిజంగా చదువుతారా అని అంటారా? అంత లేదు, మనకి బుక్స్ చదివే అలవాటు అయితే అస్సలు లేదు. ఇవి నేను తీసుకోలేదు, మా హస్బెండ్ ఆయన ఇంట్రెస్ట్ అనమాట, ఆయన బుక్స్ చదువుతారు కొంచెం, తన ఇంట్రెస్ట్ కొరకు తీసుకున్నాడు. మనకైతే అంత ఇంట్రెస్ట్ లేదులే బుక్స్ గురించి. తను చదివి ఎలాగో మళ్ళీ నాకు చెప్తాడు, ఇంకా మళ్ళీ నేను సపరేట్గా ఎందుకు చదవడం చెప్పండి. అయితే స్కందాశ్రమంకి వెళ్ళే రూట్లో ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట చూడాల్సినవి. ఇంకా మాకు ఈవినింగ్ గిరి ప్రదక్షిణకి లేట్ అయిపోయిద్ది అని చెప్పేసి మేము ఇంకా చూడలేదు, జస్ట్ ఆశ్రమం ఒక్కటి చూసేసి ఇంకా రిటర్న్ వచ్చేసాము. మీకు వీలైతే అవి కూడా చూసి రండి. అంటే రమణ మహర్షి స్నానం చేసిన ప్లేస్, అక్కడ విభూది రాసుకున్న ప్లేసులు అవన్నీ ఉన్నాయంట. ఇంకా మాకు లేట్ అవుతుందని చెప్పేసి అయితే మేము చూడలేదన్నమాట. ఇది చూసారా, ఇది కూడా ఒక చిన్న బుక్, నేనెవ్వడను అని చెప్పి ఉంది క్యాప్షన్. ఇది కూడా రమణ మహర్షికి సంబంధించిన బుక్కే. సో ఇదన్నమాట వీడియో. ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్స్ని తప్పకుండా కమెంట్ చేయండి.
అండ్ ఇంకోటి ఏంటంటే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఫర్దర్గా వీడియోస్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుద్ది.